అనమాట. ఆవులు కూడా చూసుకోవచ్చు. మనం చెప్పే ఆవులు కానీ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఆవులు కూడా అన్నీ కూడా చెప్పే ఆవులు కానీ అన్నీ కానీ ఇక్కడ ఇందులోనే మంచి వీళ్ళే దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకి మంచిగా అని చెప్పుకోవచ్చు. వీడు కూడా మనకి ఇదిగానే ఉంటాయి అని చెప్పవచ్చు అనమాట. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది మామూలుగా ఇక్కడ ఈరోజు మార్కెట్లో ఎట్లా ఎటువంటి ఈరోజు ఇప్పటిలాగానే ఉన్నాయి. జఫర్బాడి, హర్యానా, ముర్రా అన్ని ఇప్పటిలానే ఉన్నాయి అన్ని. అవును, అంటే మామూలుగా సార్ ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ చూపు మీద ఉన్నప్పుడు వ్యాధి వస్తుంది అని చెప్పేసి దానికి మాయ కిందికి ఎప్పుడు ఇది ఉంటుంది, అవి చూసి తీసుకోవాలి అని అంటే అటువంటి వాటికి ఏమన్నా మాయ కిందకా ఎప్పుడైతే ఉంటుందో మెయ్య మాయ కాదు మెయ్య గర్భసంచి మెయ్య వస్తూ ఉంటుంది. చూడు మీద వస్తూ ఉంటుంది. కొంచెం కాల్షియం లోపం కానీ మినరల్స్ లోపం కానీ హార్మోన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. ఒక కారణం ప్రత్యేకంగా ఉంటుంది, చాలా కారణాలు ఉంటాయి దానికి. కాకపోతే ఏంటంటే దానికి తిరిగి ఈయనాక సామాన్యంగా రాకపోవచ్చు. చూడు మీద వచ్చేది ఈయనాక రాకపోవచ్చు. హోమియోపతి వైద్యం ఉంది, ఆయుర్వేదిక్ వైద్యం ఉంది, అలోపతి వైద్యం ఉంది. కాకపోతే ఈయనాక మాత్రం సహజంగా రాదు. కొన్ని ఈయనాకు వస్తుంటాయి బయటికి. వాటికి ఏంటంటే జనరల్గా మనం సర్జికల్ డాక్టర్ గారు సంప్రదించి డాక్టర్ గారి చేత గర్భసంచి లోపలికి నెట్టేసేసి అది చెప్పలేము అది దానికి చెప్పలేము. దీనికి కారణాలు హెరిడిటరీయా లేకపోతే మన హార్మోన్ లోపమా లేకపోతే పోషణ లోపమా అని ఏది చెప్పలేము. అది అంతే. అది కాబట్టి దానికి మనం చేయగలిగిందంటే మన పోషణ మనం మినరల్ మిక్చర్స్ కానీ ఏ డెఫిషియన్సీ లేకుండా మనం మ్యాప్ కలిగి ఉండాలి. బాగా పోషణ చేయగలిగితే మన సైడ్ లోపం లేకుండా ఉంటుంది. ఏదైనా హార్మోన్ లోపం వస్తే రావచ్చు, లేకపోతే దేనివల్ల కాకపోయినా ఏదో కారణం వల్ల రావచ్చు. ప్రత్యేక ఈ కారణం చెప్పలేము. మనం వాడేది ఏంటంటే ధాతు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మామూలుగా? జాగ్రత్తలు తీసుకునేది అంటే మేపే మెయిన్ అంటే మామూలు సద్రమైన అంటే కొంచెం వెనక వైపు కొంచెం ఎత్తుగా అంటే అది ఎప్పుడంటే ఈ చూడు వస్తున్నప్పుడు మెయ్యి బయటకు వస్తున్నప్పుడు అంటే ఇంత టెన్నిస్ బాల్ అంత కానీ లేకపోతే కొంచెం ఎక్కువగా అంతకంటే సైజు రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మేత నీళ్ళు తగ్గించి అంటే ముదురు చూడు మీదే వస్తుంది. ఒక నెలలో ఏంతండంగా వస్తున్నప్పుడు కొంచెం పైన మెరకలో ఉంచి కింద డౌన్లో ఉంచి ఎంతకాలం ఉంచలేంగా పడుకోకుండా ఉండదు. కాబట్టి దానికి ఏదన్నా హోమియోపతి వైద్యం కానీ ఏదో వైద్యం చేసినా కూడా తిరిగి రాకుండా మాత్రం చేయలేము. చాలా వీళ్ళని తోరికి అది నాకు మాత్రం రాదు. నాకు వచ్చింది మాత్రం ప్రాబ్లమాటిక్. అది మాత్రం సహజంగా డాక్టర్ గారు కరెక్ట్ చేసి లోపలికి నెట్టడం వల్ల కొంచెం ఎంత నెట్టిన లోపలికి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవ్వచ్చు, తిరగట్టవచ్చు, పాలకు దిగుబడి తగ్గొచ్చు. అది నాకు వచ్చి ప్రమాదకరం. ఇప్పుడు కొత్తగా అది ఆ ప్రాబ్లం ఉన్నది వీళ్ళు కొత్తగా కొనుక్కునే వాళ్ళు అట్లాంటిది ఉన్నది ఎటువంటి జాగ్రత్తలు ఏం చెప్పలేము. అది ఏం చెప్పలేము. నాకు వస్తుందని ఏం చెప్పలేము. మెయిన్ పోషణ లోపమే. అది మనం పోషణ లోపం అనేది రైతు పోషణ లోపం కొనేవాడు చెప్పలేడు కదా. అది చెప్పలేము. అది మాత్రం ఏం చెప్పలేము. నాకు వచ్చింది మాత్రం ప్రమాదకరం. ఈయనకు ముందు వచ్చేది మాత్రం అంత ప్రమాదం కాదు. కొద్దిగా వస్తుంటుంది పోతుంటుంది. నాకు మాత్రం రాదు. నాకు వచ్చింది మాత్రం ప్రమాదం. సార్ మామూలుగా ఏదైతే ఉందో చాలా మంది గాలికుంటు అంటే జనరల్గా ఆల్రెడీ నేను ఇదివరకు ఒక 80లో గాలికుంటు ఇంజక్షన్ చేయించుకునేవాళ్ళు కాదు. వ్యాక్సిన్ చేయించుకుంటే జ్వరం వస్తుందనో, పాలు తగ్గుతాయనో, లేదా చూడు ఈసుకుపోతుందనో రకరకాల కారణాలు చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ చేయించుకున్నారు ఆల్రెడీ. వస్తున్నాను చూసుకోవచ్చు. డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇటువంటి ఇదిలో ఉంటాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆవులు కూడా చూసుకోవచ్చు. మనం మార్కెట్లో ఎటువంటివి వచ్చినాయి, ఏ విధమైనవి వచ్చినాయో చూసుకోవచ్చు. మార్కెట్లో కూడా మనకు ఆవులు అతి తక్కువ అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ ఆవులు కూడా అంటే చాలామంది అంటుంటారు చూసి తక్కువ అని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చాక ఎక్కువ కానీ ఇక్కడ చూసి తీసుకోవడంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. చూసుకోకుండా మనం అది ఇక్కడ ఇవి కాదు, మీరు ఒకసారి చూసుకొని ఒకసారి చెక్ చేసుకున్నానికి పొదుగులు కానీ అన్నీ కానీ చూసుకున్నానికి తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. అవన్నీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి మీకు ఇక్కడ అమ్మకం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూడవచ్చు అనమాట మనం ఆల్రెడీ. అదేవిధంగా ఇవి కూడా మనకు గేదెలు అయితే ఉన్నాయో అవి కూడా చూసుకోవచ్చు. మనకు అవన్నీ కూడా ఇది ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట.
పడ్డలు కూడా ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. పడ్డలు కూడా మనకు అందుబాటులోనే దొరుకుతూ ఉంటాయి. పడ్డలు కూడా మనకు ఇదిలో ఉంటాయి అన్నమాట మొత్తం కూడా. ఇది అతర లెక్కన పడ్డలు కూడా మనకు చూసుకోవచ్చు. పడ్డలు కూడా మనకు ఈ తీసుకోవచ్చు అనమాట. పడ్డలు కూడా ఏదైతే ఉన్నాయి ఈ పడ్డలు కూడా మనకు అందుబాటు. ఇవన్నీ కూడా 1 year 1.5 year పడ్డలు. ఇవన్నీ కూడా డైరీ ఫామ్ నుంచి వచ్చిన పడ్డలు. ఇవి చూసి మేపుకునే వాళ్ళకి ఊళ్ళకు రైతులకు మంచిది అని చెప్పుకోవచ్చు. తక్కువలోనే ఇస్తారు. ఇక్కడ ఆవులు కూడా కావాలన్నా కూడా నీకు ఆవులు దూడలు కూడా ఉంటాయి ఆల్రెడీ. ఇవి కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. అదేవిధంగా ఇవి కూడా పడ్డలు ఏదైతే ఉన్నాయి ఈ 1 year 8 నెలలు పడ్డలు, 8 నెలలు అట్లా ఉన్న పడ్డలు, 1 year లోపు పడ్డలు ఇవన్నీ దొడ్డలు. ఇవి 1 year లోపు ఉన్న దొడ్డలు. ఈ దొడ్డలు కూడా మనకు జాతర లెక్కన కావాలంటే తక్కువలోనే ఇస్తారు. ఇవి తీసుకెళ్ళి మేపుకొని అవి వచ్చేటప్పుడు టైం పడుతుంది. ఈ దొడ్డలు కూడా మనం ఊళ్ళల్లో వాళ్ళు ఏంటంటే మేత ఉంటుంది కాబట్టి ఈ డైరీ ఫామ్లో ఏంటంటే దొడ్లు మేపే అంత ఇది దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు ఇక్కడ. ఎందుకంటే మేట ఇది ఉంటుంది కాబట్టి దీనికి దానికి అంత తేడా ఉంటుంది. ఈ దొడ్డలు ఇది ఆవు దొడ్లు, ఆవులు, ఇది పొదుగులు ఇవన్నీ చూసి చెక్ చేసుకోవచ్చు. ఆవులు కూడా హెచ్ఎఫ్టీ ఆవులు ఇవి. ఇది దూడ అంటే ఇంకా ఎక్కింది అంటే క్రాస్ ఇళ్ళల్లో అన్నీ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పాలు కూడా చూసుకోవచ్చు. హెచ్ఎఫ్టీ ఆవు దాని ఒకటి అలానే చూసి తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా చూసి తీసుకుంటారు. ఇవి కూడా ఇలా ఏదైతే ఉంటారో డాక్టర్ గారు కూడా చెక్ చేపించుకుంటారు. చెక్ చేయించుకోవడానికి ఇట్లా దూడలు కానీ అన్నీ కానీ ఇచ్చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇవి కూడా దూడలు మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ డాక్టర్ గారు కూడా ఇలా చెక్ చేస్తుంటారు. చెక్ చేయించుకోవడానికి చెక్ చేసి ఇట్లా ఎన్ని ఇతలు ఏంటి అనేది కూడా చెప్తుంటారు. మామూలుగా అది ఇలా ఈ రకంగా చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసినానికి ఇది సూటి పరీక్ష అనుకోవచ్చు అనమాట. మామూలుగా సూటి పరీక్ష అంటారు దీన్ని. అది పిండము చూసి ఆ పిండం ఏ సైజులో ఉంది, అది ఎన్ని నెలలు ఏంటి అనేది ఆ పిండము చూశాకనే చెప్తారు. మామూలుగా ఈ పిండం ఇది ఈ సైజులో ఉంటుంది, ఈ సైజులో ఉండదు, ఇంత ఉంటుంది అనేది కూడా మనకు చెప్తుంటారు. ఈ పిండం చూసుకోవడానికి పిండం చెకప్లు ఈ రకంగా పిండం చూసుకోవచ్చు. మనం చూద్దాం అసలు ఏం చెప్తారు ఏంటంటే ఎన్ని నెలలు సూటిది అని కూడా మనకు చెప్తారు. 8 నెలల సూటి అని చెప్పేసి దాని మీద రాసేది 8 నెలల మీద సూటి మీద ఉందని చెప్పి 8 months అని ఆల్రెడీ ఆ పిండాన్ని చూసి చెప్పేస్తాడు. ఇన్ని అంటే డాక్టర్ గారు ఈ రకంగా చెప్తారు 8 months అని. ఇట్లా మనం చెక్ చేయించుకొని తీసుకుంటూ ఉంటాం అనమాట. ఈ దుడ్డలు కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ దుడ్డలు కూడా మనం చూసి తీసుకోవచ్చు. ఈ గేదెలు ఇవన్నీ కూడా కొనుక్కున్న వాళ్ళు కొత్తగా తాడేసుకుంటే కొన్నాయనే చెప్పుకోవాలి. మామూలుగా అయితే ఇదిగో ఇట్లా కొన్నోళ్ళు ఈ రకంగా తాడేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈ రకంగా తాడు కొనుక్కుంటూ ఉంటారు. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్నాడు. ఏది తీసుకుంటారా? ఎంత ఎన్ని ఈత లేనింది? ఇది మూడో ఈత. ఏ జాతి ఇది? జహరాబాద్. ఎన్ని లీటర్లు ఇస్తారు అన్నారు పాలు మామూలుగా? 7 లీటర్స్ అన్నా. 7 లీటర్లు. పూటకి 7 అంటే 14 లీటర్లు ఇస్తారండి. అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మీద అంటే సూట్ మీద ఉందా లేకపోతే పాలు 8 నెలల సూట్ ఇది అంటే ఇంకా 2 నెలలు ఏంటది అంటే 10 నెలలు. ఇప్పుడు పాలు ఇస్తుంది మామూలుగా ఆపేస్తారు. మామూలుగా అంటే ఈయన ఎప్పుడు వరకు ఎన్ని నెలల వరకు ఇస్తుంది మామూలుగా అయితే పాలు? మనం 7 నెలలు 8 అంటే 1 నెల క్రితం వరకు ఇచ్చింది పాలు. ఇక్కడ బీడి ఎలా అనిపిస్తుంది అన్న ఊర్లో నుంచి? మంచి బీడు దొరుకుతుంది అనుకున్న బీడు దొరుకుతుంది మనకి. రేట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒక పావులో పోయినా కానీ బీడు మనకు కావాల్సిన బీడు దొరుకుతుంది. అంటే ఇక్కడ తీసుకెళ్ళి ఇదేనా ఫస్ట్ టైం? ఇంత ముందు వచ్చి ఇదే అన్న ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మార్కెట్లో? అంటే ఊళ్ళో నుంచి ఎక్కడి నుంచో పలాన్నింటి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఊళ్ళో అంటే ఊళ్ళో ఈ బీడు ఉండదు, దొరకదు. ప్రత్యేకం బీడు కోసం ఇక్కడ రేట్ అయితే ఎంత పడింది రేటు? 80,000 అన్న. 80,000 అంటే 80,000 అంటే మామూలుగా అక్కడైతే మామూలు బర్రెలు కూడా ఇప్పుడు కొంచెం అటు ఇటుగానే అనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ 10,000 అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఒక 10,000 అంటే మీరు బండి తీసుకొచ్చుకుంటే ఇక్కడ నుంచి మాట్లాడుకోండి. ఇక్కడ నుంచి మాట్లాడుకో. ఎన్ని తీసుకున్నారు మొత్తం? 2 అన్న. అదే లేనింది అది రెండో ఇది. ఇది ఏ జాతి? ఇది అది ముర్రా జాతి. అది ఇది ముర్రా. ఇది జహరాబాద్. ఇది ముర్రా జాతి. ఇది ఎన్ని ఈతలు లేనింది? అది రెండో సూటి పైన ఉందే సూడి 7 నెలలు. 7 నెలలు. అది ఎన్ని లీటర్లు ఇస్తుందని చెప్పారు పాలు? అది 14 లీటర్లు. అది 14. పూటకు 6 7 వాళ్ళు ఎన్ని చెప్పారు మామూలుగా?
14 అన్నారు 14 అని చెప్పారు. ఇది 14 అయిపోయింది. 8 16 అన్నారు. 8 16 అన్నారు. అంటే రెండిట్లలో ఏ బీడ్ మీకు బాగా ఇది ఎక్కువ అనిపిస్తే అది ఎక్కువ? అంటే రెండే ఏది తీసేది కాదు. ఇదేమో మిల్క్ శాతం ఆ, లాంగ్ ఇస్తుంది. ఆ. లాంగ్ ఇస్తుంది. అదేమో ఎమ్మటనే ఒక 8 నెలలు 7 నెలలు ఆపేస్తుంది. ఇది లాంగ్ టైం వేస్తుంది. ఇది లాంగ్ టైం. లాంగ్ టైం వేస్తుంది. అంటే మామూలుగా మీరు కొని అమ్ముకుంటారా మీరే సాదుకోవటానికి? సాగుతాం. అంటే ఈ మొన్నటి వరకు ఏదైతే డైరీ ఫామ్లలో ఉంటాయి కదా, ఇప్పుడు మీరు తిప్పి మేపుతారా మీరు కూడా ఇంట్లో ఉంచి మేపుతారా? ఇంట్లోనే. ఇంట్లోనే ఉంచి. ఇంట్లోనే ఆ, ఉంచి ఇంట్లోనే మేపుతారా? జాడు అది జాడు ఇంగ్లీష్ గడ్డి ఉంది, అది వేస్తాను. చేస్తారు. ఇంకా ఎన్ని ఉన్నాయన్న మొత్తం? ఇదేనా ఇంకా ఉన్నాయి? ఇంట్లో 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. సేమ్ ఇయే. ఆహా. చూసి తీసుకో. సరే చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా ఎక్కడి నుంచో అంటే అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనడానికి కూడా రీజన్ అని చెప్పుకోవచ్చు మనం. ఆల్రెడీ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా అనేక రకాల బీళ్ళు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఆవులు కూడా చూడొచ్చు ఇక్కడ. చెప్తే ఆవు దూడ ఇది ఇట్లా పాలు అన్నీ చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎటువంటి ఇది ఉండదు ఇక్కడ. ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ దొడ్లు కానీ అన్నీ కానీ దొడ్లు కానీ ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా ఏదైతే ఎరగడ మార్కెట్ చూశారు కదా, ఎరగడ ఇట్లా ఏదైతే ఉన్నాయో దొడ్డులు కానీ ఇవి కానీ ఆవు ఇక్కడ అన్నీ కూడా మీకు అందుబాటులోనే దొరుకుతాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే ఇవన్నీ కూడా చూశారు కదా. ఈరోజు ఎరగడ మార్కెట్లో మొత్తం కూడా మీకు ఆల్రెడీ అన్నీ చూపించడం కూడా జరుగుతుంది. అలాగే ఎరగడ మార్కెట్లు అంటే ఇట్లా ఆవులు అన్నీ కానీ అన్ని విధాలు అన్నీ కూడా మీకు ఇంట్లో దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. చూసే మనం తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు అనమాట. మనకు అన్ని అందుబాటులోనే దొరుకుతాయి. ఇవన్నీ కూడా చూసే మనం అన్నీ చేయవచ్చు. ఈరోజు ఎరగడ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్. మొత్తం ఎటువంటి అంటే అన్ని రకాల ఇంకా అయిపోవచ్చింది. టైం కూడా ఇది అవుతుంది కాబట్టి మీరు మార్కెట్ కూడా ఇది ఉంది ఆల్రెడీ చూసుకోవచ్చు. ఈరోజు ఎరగడ మార్కెట్లో అయితే మొత్తం ఈ రకంగా అన్నీ కూడా ఈరోజు చూడవచ్చు మీరు. ఎరగడ మార్కెట్లో ఏమేమి వచ్చాయి, ఎలా వచ్చినాయి. ఈరోజు మార్కెట్ కూడా ఇంకా టైం అయిపోయింది కాబట్టి సింగిల్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎరగడ మార్కెట్లో ఈరోజు ఎరగడ మార్కెట్ ఇంకా టైం అయిపోయింది. ఏదైతే 12 కల్లా క్లోజ్ చేస్తారు ఇక్కడ కాబట్టి చూసే మనం తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇట్లా గ్లాస్ కానీ సింగిల్స్ కానీ అన్నీ మనకు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ అన్నీ మనం చూసే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇట్లా దుడ్డలు కూడా అమ్ముతుంటే ఇక్కడికి వచ్చాక పాడి ఏదైతే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకోవటం జరుగుద్ది. ఆల్రెడీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. చూసే తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏముంటుంది ఇక్కడ.